నైస్, నైస్, నైస్. సో, రష్మిక గారు, యు ఆర్ యూ హ్యావ్ యువర్ ప్లేట్ ఫుల్. అసలు ఏ ఏ సినిమా షెడ్యూల్ ఏదంటే అడిగితే చెప్పలేరేమో. సో సో యు ఆర్ పేరింగ్ విత్ విజయ్ అగైన్, రణబలి. I don't know what you're talking about, sir. సో ఆన్ దట్ నోట్, సరే ఇప్పుడు జరగబోయే సినిమాల గురించి అడగనులే కానీ జరిగిపోయిన సినిమా గురించి ఒకటి అడుగుతా. Okay. Vijay, whenever I talk to Vijay or people around Vijay, they regret so much about Dear Comrade. Somehow they love the film so much and they can't digest that result. అసలు మీకేంటి, వాట్ యూ ఫీల్ అబౌట్? I remember when Dear Comrade release, sir, నేను థియేటర్లో ఆడియన్స్తో పాటు చూసా. అండ్ బయట వచ్చేటప్పుడు ఏమో ఎక్స్పెక్ట్ చేసే రియాక్షన్ దొరకలేదు. బట్ ఫర్ మీ ఎందుకో ఐ వాజ్ లైక్, ఇట్ ఈస్ స్టిల్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఇట్ విల్ స్టిల్ వర్క్ అని నేను యాక్చువల్లీ భరత్ సార్ తోటి, విజయ్తో పాటు, మైత్రి, రవి సార్తో పాటు వెళ్ళి ఐమ్ లైక్, సార్ వీ కెన్ స్టిల్ మేక్ ఇట్ వర్క్. వీ అంటే షోస్ ఉన్నాయి కానీ వీ కెన్ స్టిల్ మేక్ ఇట్ వర్క్ అండ్ రిలీజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ షోస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని. బట్ ఐ రిమెంబర్ దే సేయింగ్ నో, ఫిల్మ్స్ డోంట్ వర్క్ లైక్ దాట్. ఒకసారి వచ్చిందంటే వచ్చింది. బట్ ఫర్ మీ ఇన్సైడ్ ఫర్ సమ్ రీజన్ ఐ వాజ్ లైక్, నో, ఇది వర్క్ అవుతుంది, ఐ నో ఇట్ అని అఫ్ కోర్స్ లైక్ వీ హ్యాడ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దాట్. కానీ యూట్యూబ్లో వచ్చి పీపుల్ టిల్ టుడే ఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఫిల్మ్ అంటే ఐఎమ్ లైక్, this is exactly what I'm saying. You know, like, why was nobody listening to me? I knew the capacity of the film. I knew what a beautiful film it was. ఆ రోజు మనము, if we had just stuck on to it, then we would have made it work. యాక్టర్స్కే రీసెంట్లీ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే అదొక కర్స్ అయిపోతుంది. సినిమా డోంట్ పర్ఫార్మ్ ఇన్ థియేటర్స్, తర్వాత యూట్యూబ్లో చూసో ఈ మధ్యన రిలీజ్ ట్రెండ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ అయింది. పీపుల్ ఎంజాయ్ సో మచ్. రాహుల్ గారిది కూడా ఒక సినిమా లాగా ఎంజాయ్ చేయాలి. At some point you should, yeah. At some point, definitely. Be fun. అందరికి రీ-రిలీజ్ కి ఒరిజినల్ రిలీజ్ కన్నా బెటర్ రెస్పాన్స్ వచ్చింది. మీరు ఫన్ అనుకుంటున్నారు కానీ మోస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఫీల్ దట్ యాస్ పెయిన్. అప్పుడేం చేశారు? అప్పుడే మీరందరూ ఏమైపోయారు? నిజం సార్, బికాస్ వీ వర్క్ సో హార్డ్. As in, I'm not degrading anyone else's work, but like filmmaking is, because I work in that field, filmmaking is a very tough process. అన్ని ఇయర్స్ కూర్చొని రాసి మనమందరూ పర్ఫామ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ చేసిన